ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి. ఏంటి ఏంట్రా చెప్పు. తెలుగు తల్లి అంటే మీకు గౌరవం ఉందా లేదా? తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా? ఏంట్రా అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నావు? మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా? ఎవరి తల్లి వాడికి ఉంటుంది. ఉంటే అంటే నీకు మిగతా తల్లులు అంటే పడదు, అంతేగా? పడదు అంటే మలయాళం తల్లి, తమిళ తల్లి, మరాఠీ తల్లి, పంజాబీ తల్లి, బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు, అంతేగా? తెలీదయ్యా, మరి తెలియకుండా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? అసలు భరతమాతకి తల్లులందరూ సంవత్సరాల చెల్లెళ్ళ కూతుళ్ళ కొట్టుకు చస్తున్నారు కదా. ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నావు. పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వచ్చేసే హక్కు నీకు లేదు. జనగణమన పాడే అర్హత లేదంటారు. దానికి నువ్వు ఎందుకు లేదు? ఇది నా దేశం, నేను జనగణమన పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్తర, ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటారు. దానికి నువ్వేమంటావా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? సరే కన్ఫ్యూజన్ లేకుండా నేను అడుగుతున్నా, అడుగు. నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా? నీకు సింగపూర్ లో 5-star హోటల్ ఉందా లేదా? సిక్కిం లో పవర్ ప్లాంట్స్, కశ్మీర్ లో యాపిల్ తోట ఉన్నాయా? అవన్నీ నా పర్సనల్ వ్యాపారాలు. అవి పర్సనలే. నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, అదేమో నీ పర్సనల్. చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు, ఉడిపి నుంచి ఒక టీవీలో అమ్ముకోవడానికి వస్తే మాత్రం దోపిడి. నీ కారు డ్రైవర్ మరాఠీ, నీ పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్ బెంగాలీ, పక్షపాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మనసాల పడ్డ నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళీ నర్సురా. అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఇట్టించాడు షిఫ్ట్ అయిపోతే నీ తలరాత మారిపోతుంది. అది నీకు ఓకేనా? వాడు ఎమ్మెల్యే అనుకునే ఖర్చు కూడా రేపొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు తోలు తిరిగిపోతుంది. అది నీకు ఓకేనా? టైం లేదా నీకు?